నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లో నాంపల్లి క్రిమినల్ కోర్టులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్టీ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా తునిలో అదృష్టమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. చిన్నారి కనిపించకుండా పోయి నెల రోజులు పూర్తయిన గాలింపు చర్యలు ఫలించలేదు. తమ కుమార్తె క్షేమంగా తిరిగి వస్తుందని ఆశతో తల్లిదండ్రులు పోస్టులు అంటిస్తూ వెతుకులాట కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. మీకన్నాయ్యో అచ్చులే ఉన్నదో సారు రేమో సారు నిందో అబ్బే పెద్ద పెద్దలకు వచ్చేటి నరమ్ము నీకోసంగా నమ్ము కబడ్డీ రామమ్ము కలి కొండిగో కబడ్డీ రాయమ్ము నీ చిన్న వచ్చేటి దరేడు ఏమైంది నీకు ఎగడు నువ్వు వచ్చి హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఇంటి చోరీ కేసును హబీబ్ నగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 29 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబం ఉమ్రా యాత్రకు వెళ్లిన విషయాన్ని ఆసరాగా చేసుకుని సన్నిహిత బంధువుల చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు దొంగలించిన సొత్తులో ఎక్కువ భాగాన్ని రికవరీ చేశారు. सर पेपर के लिए फोटो आ जाता सर फ्राइडे सर सर इधर आओ ऐसा पकड़ेंगे एसीपी सर ठीक है आप हो गए तो पहले फोटो बाद में ले सकते हैं। కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యారేజ్ లో జరిగిన కుంగుపాటుపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన ఎన్నికలకు ముందు జరిగిన ఘటన వెనుక కుట్ర కోణం ఉండొచ్చన్నారు. కేవలం 400 కోట్లతో మరమ్మతులు సాధ్యమైన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యం, తెలంగాణ సాగునీటికి దాని ప్రాధాన్యాన్ని కూడా కేటీఆర్ వివరించారు. 370 పైచిలకు పిల్లర్లుండే 3 బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజీలో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరి అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగటనే జరిగింది, ఏమో జరిగింది, కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు ఎలక్షన్లు గెలిచేందుకు, కేసీఆర్ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది.
వాస్తవం ఏంది అంటే ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు, కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. LNT అనే సంస్థ ముంగటికొచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్టులంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది, మొత్తం పైసలు మేము పెడతాం, మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 30 నెలలు అయిపోయాయి, 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళకి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలా. ప్రాణహితలో స్టోరేజ్ కెపాసిటీ కేవలం 16.4 TMCలు, మరి మనకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ 141 TMCలు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించే ఆయకట్టు లెక్క కలుపుకుంటే మొత్తం 40 లక్షల ఎకరాల సామర్థ్యానికి మనకు చివరి దాకా ఎక్కడ దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం ఇంకోటి మోతే మండలాల దాకా, తుంగతుర్తి, సూర్యాపేట అక్కడి దాకా అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ దాకా నీళ్ళిచ్చే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కామారెడ్డి జిల్లాలోని బీర్కున్ మహాత్మా జ్యోతిబాయి పులే గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మధ్యాహ్నం భోజనం చేసిన పలువురు విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థకు గురయ్యారు. వెంటనే 12 మంది విద్యార్థులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైంది బేటా? ఏం మధ్యాహ్నం నూనె అది పప్పు ప్లేట్ పెట్టి పోయినా సార్. అప్పటి నుంచి భయపెట్టాను. మాతా శిశు హాస్పిటల్కి ఎంజేపీ బీర్కూర్ బాయ్స్ హాస్పిటల్ నుంచి కొంతమంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రధాన లక్షణాలు వామిటింగ్, మోషన్స్, కడుపు నొప్పితో తీసుకొని వచ్చారు. దీన్ని పరీక్షించిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్లో పూరి తిన్నారు, మధ్యాహ్నం ఇద్దరితో తిన్నారు. కొంతమంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తర్వాత స్టార్ట్ అయింది, కొంతమంది పిల్లలకి లంచ్ తర్వాత స్టార్ట్ అయింది. ఈ ప్రిడామినెంట్గా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ యూజువల్గా వామిటింగ్, మోషన్స్, కడుపు నొప్పితోనే ప్రజెంట్ అవుతారు. పిల్లలు టోటల్ 12 మంది మనం రిపోర్ట్ చేశారు. దాంట్లో కొంతమంది ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇంకొంతమంది పిల్లల్ని ఐపీపీ చేసి ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే పిల్లలందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఇంకా ఈరోజు కూడా పిల్లల ఆరోగ్య వైటల్స్ అన్ని మానిటర్ చేసి స్టేబుల్ ఉన్న పిల్లల్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమంది పిల్లల్ని ఈరోజు అయినా రిజర్ అయిపోయినా వాళ్ళ వైటల్స్ని చూసి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ పిల్లలందరూ స్టేబుల్గానే ఉన్నారు. అర్హులైన వారికి 48 గంటల్లోనే రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. నాంపల్లి, చంద్రయ్యన గుట్ట నియోజకవర్గాల్లో 361 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు ఆయన పంపిణీ చేశారు. సన్న బియ్యం పంపిణీతో పాటు ఓఆర్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. అలాగే త్వరలోనే 2 లక్షల మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు అందిస్తామని మంత్రి వెల్లడించారు. ఉపాధి ఇక్కడ మనకు రోజుగారీ ఇక్కడ దొరికితే ఎక్కువ నీళ్లు కడితే లాభం లేదనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినాం. ఇవాళ మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళు రేషన్ కార్డు కూడా తిరిగినారు, రేషన్ కార్డు రాలే. ఇవాళ రేషన్ కార్డు ఎవరికైనా రానందున ధైర్యంగా మళ్ళీ చెప్తానా, ఎవరికైనా రేషన్ కార్డు అర్హత రాకపోతే మా బాధ్యత ఇవాళ అప్లై చేసుకొని 48 గంటల రేషన్ కార్డు ఇస్తామని చెప్తాను. ఎన్నికలో లేకపోతే ఇంకోదో రాజకీయ కొరకు కాదు, ఎవరికి అర్హత ఉంటే వాళ్లకు 48 గంటల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మాట చెప్తాను. రేషన్ కార్డు ఇచ్చి తినడానికి పనికిరాని దొడ్డు బియ్యం ఇస్తలేం,
ఇవాళ అందరికి కూడా భారీ రైస్ जो हमने चावल दे रहा है ఇవాళ ఇస్తున్న బియ్యం తినడానికి అవకాశం ఉండే విధంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. పేదలు నెల తిరగంగానే కరెంటు బిల్లు కట్టాలని ఇబ్బంది అయితే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. వారితో పాటుగా ఇలా महिला संघाల సభ్యులు కంటే ఎవరెవరైతే मैं ये भी स्पेशल प्रोग्राम नहीं है भाई साहब. जो वुमेन में ग्रुप गांव में बहुत लोग रहते, सपोज हमारा कांग्रेस में 1 लाख महिला है तो 80,000 लोग महिला मेंबर है. यहाँ हर कांग्रेस में 10,000 से भी ज्यादा नहीं है. उनके लिए स्पेशल ड्राइव जीएचएमसी से हम काम शुरू करें. आप सब लोग का इसमें मदद चाहिए. जितना बहन लोग है ఎవరైతే అక్క చెల్లెలు ఉన్నారో అందరు మహిళా సభ్యులు కాండి. మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. మీరు స్వయంగా ఉపాధి పెంచుకొని మీకు మీరు ఊర్లలో బస్సులు ఇచ్చిన మహిళా సంఘాలకు మీ దగ్గర కూడా బస్సులు ఇవ్వాలంటే మీరైనా మహిళా సంఘాల సభ్యులే కాదు, మీరు బ్యాంకు లింకేజ్ తీసుకోరు, బ్యాంకు లోన్ మాఫీ చేసుకునేటువంటి పరిస్థితికి వస్తారు. దయచేసి మీ దగ్గర చిన్న దుకాణం పెట్టుకుంటారా, ఏం వ్యవహారం చేసుకుంటారో మహిళా సంఘాల సంఖ్య కూడా పెంచమని అందరూ కూడా ఎవరో సభ్యులు కాదు 18 ఏళ్లు పైబడ్డ ప్రతి మహిళా సభ్యులు కావాలి హైదరాబాద్ లో కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా ఈ రోజు మీ అందరూ కూడా అమ్మగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, మస్జిద్ పోవాలన్నా, ఇక్కడ దర్గా పోవాలన్నా ఇలా ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం. ఎన్ని అవా వాళ్ళని బస్సు ఓనర్లు చేసినాం. ఆ విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి మాట మనం చేస్తా ఉన్నా. ఈ రోజు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు. ఇంకా మన రేపు పొద్దుగాల ఒక 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు పడతా ఉన్నాయి. అవి కాక మహిళా సంఘాల సభ్యులుగా చేయమని కోరుతా ఉన్నాం. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఇస్తున్నాం, ఇక్కడ కూడా లక్షలు ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇంత గౌరవ ఎంఐఎం శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టుగా వాంబే హౌస్ కావచ్చు, జేఎన్ఆర్ఎం కింద గతంలో 30 ఏళ్ల కింద కట్టిన ఇళ్లని పనికిరాని స్థితిలో ఉన్నాయి. మేము కలెక్టర్ గారు ఇదే వేదిక నుంచి ఆదేశిస్తా ఉన్నాం. వెంటనే నివాస యోగ్యంగానే అన్ని ఖాళీ చేసి వాటిని పునర్నిర్మాణం చేయడానికి సమయం తీసుకున్న రాబోయే వర్షాకాలంలో వాళ్ళ అక్కడనే ఉంటే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి అది ఫస్ట్ కేటగిరీ కింద 2 రిపేర్ చేయగలిగినటువంటి అన్ని కూడా మన హౌసింగ్ మినిస్టర్ దగ్గర రివ్యూలో కూడా చెప్పుకున్నాం. అటువంటి అన్ని 2వ కేటగిరీ కింద పునర్నిర్మాణం చేయడము, వాటిని రిపేర్ చేయడము, 3 అసలు పనికి రావన్నప్పుడు వాటిని కూలగొట్టి తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి 3 రకాలుగా నివేదిక మన హైదరాబాద్ జిల్లాలో దాదాపు 30-40 జాగాల్లో ఇటువంటి ఓల్డ్ పాత 30 ఏళ్ల కింద కట్టినటువంటి ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక రివ్యూ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సూర్యాపూర్ హాట్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక ఇంటి నుంచి గిఫ్ట్ కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. అనంతరం ఆమె హత్యకు గురైన స్థితిలో సాకులో దొరికిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. রাজ্যে ফের ধর্ষণের ঘটনা। খাবার কিনতে বাড়ি থেকে বেরিয়েছিল 12 বছরের এক নাবালিকা, কিন্তু আর বাড়ি ফেরা হলো না। রবিবার সকালে পুকুর থেকে উদ্ধার হলো তার নিথর দেহ। দক্ষিণ 24 পরগনার বারুইপুরের এই ঘটনাকে ঘিরে এখন রাজ্য জুড়ে তীব্র চাঞ্চল্য। পরিবারের অভিযোগ, নাবালিকাকে প্রথমে অপহরণ, তারপর নির্মমভাবে ধর্ষণের পর খুন করা হয়েছে। সাড়ে চারটে নাগাদ বেরিয়েছে। বন্ধুর বার্থডে ছিল, একটা গিফট কিনতে ও বেরিয়েছে। তারপর থেকে আর পাওয়া যায়নি। আর ভিডিও চেক আমরা এখানে আশেপাশে যেসব দোকানগুলোতে ভিডিও ফুটেজ করেছি, তারপরে আমাদের পাড়ার ছেলেরা সব ধরেছে। পুলিশ আমাদের যদি কালকে রাত্রিরে আসতো আমরা বাচ্চা মেয়েটাকে বাঁচাতে পারবো। পুলিশ আসেনি, না, কোনো পুলিশ সহযোগিতা করেনি। প্লাস যে 3 জন আসামি ছিল সেই আসামিগুলোকে ক্যাম্প থেকে শান্তনু মণ্ডলের মদতে পার করিয়ে দেওয়া হয়েছে। ঘটনার সূত্রপাত শনিবার বিকেলে বারুইপুর থানার ধবধবি 2 নম্বর গ্রাম পঞ্চায়েতের সূর্যপুর হাট এলাকার বাসিন্দা ওই নাবালিকা বিকেল 4টে নাগাদ পাশের দোকানে খাবার কিনতে যায়। কিন্তু দীর্ঘ সময় পার হয়ে গেলেও সে বাড়ি না ফেরায় পরিবারের কপালে চিন্তার ভাঁজ পড়ে। রাতভর সম্ভাব্য সমস্ত জায়গায় খোঁজাখুঁজি করেও তার কোনো সন্ধান মেলেনি। অবশেষে রবিবার সকালে আসে সেই নৃশংস খবর। কালকে এখন আমাদের বোনের মেয়েটার বার্থডে ছিল। হ্যাঁ, বার্থডে, হ্যাঁ, বোনের মেয়েটার বার্থডে ছিল। এর বাড়িতে যাচ্ছিল, তখন 4:30 বাজে। আমরা তারপর থেকে কিন্তু সন্ধ্যে 6টার পরে খুঁজে পাচ্ছি না। 7টা বেজে যাচ্ছে, 8টা বেজে যাচ্ছে, আর খুঁজে পাচ্ছি না।
তার পরবর্তী 4:42 পাঠ ভবন স্কুলের সিসি ক্যামেরায় আমরা পাই। কি করবি বলছে মেয়েটা আছে আমাদের কাছে, তোমরা মেয়েটা খোঁজে চাই, বুঝতে পারছো আমার মারধর করবি, আমি এক্ষুনি বার করে দিচ্ছি। তোর সঙ্গে কে আছে? কবির আছে, দিবাকর আছে, আনন্দ আছে, ব্যাংকের পিছনে যে আনন্দ আর কবির দিবাকর আছে, 4 জনের নাম করা। এইবার 4 জনের নাম করার পরে আর কে আছে? সূর্যগুলি ঘাটে সহকারের 4 দোকানের পাশে হচ্ছে তোমার বাপির ছেলে রাজা আছে। বাড়ি থেকে কিছুটা দূরে একটি পুকুরের জলে নাবালিকার দেহ ভাসতে দেখেন স্থানীয় বাসিন্দারা। এই খবর ছড়িয়ে পড়তেই সূর্যপুর হাট এলাকায় ক্ষোভের আগুন জ্বলে ওঠে। উত্তেজিত জনতা দেহ আটকে রেখে দোষীদের কঠোরতম শাস্তির দাবিতে বিক্ষোভ দেখাতে শুরু করেন। পরিস্থিতি এতটাই উত্তপ্ত হয়ে ওঠে যে এলাকায় বিশাল পুলিশ বাহিনী মোতায়েন করতে হয়। স্থানীয় বাসিন্দাদের দাবি, এই জঘন্য অপরাধের পেছনে এলাকারই 4 জন যুবক জড়িত। গ্রামবাসীরা ইতিমধ্যেই প্রভাস মণ্ডল নামে এক প্রধান অভিযুক্তকে ধরে পুলিশের হাতে তুলে দিয়েছেন। তাকে এখন বারুইপুর থানায় রেখে ম্যারাথন জিজ্ঞাসাবাদ করা হচ্ছে। বাকি 3 জন পলাতক অভিযুক্তের খোঁজে চারদিকে চিরুনি তল্লাশি শুরু করেছে পুলিশ। তদন্তকারী অফিসাররা জানিয়েছেন, ঘটনাস্থল থেকে সমস্ত তথ্য প্রমাণ সংগ্রহ করা হচ্ছে। তবে মৃত্যুর প্রকৃত কারণ নিশ্চিত করতে ময়নাতদন্ত এবং ফরেনসিক রিপোর্টের অপেক্ষা করা হচ্ছে। కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కంచెలను బద్దలు కొట్టి కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించిన ఆయన 1,00,000 క్యూసెక్ల కాళేశ్వరం జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ రైతులు ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 1,00,000 క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి, మీరు తప్పించుకోజాలరు. మీ బాధ ఏందో మాకు అర్థమైంది. నీళ్ళిస్తే యూరియా ఇయ్యాలి, నీకు యూరియా ఇచ్చే తెలివి లేకపోయా. నీళ్ళు ఇస్తే పంట వండుతుంది, పంట కొనాలంటే నీకు తెలివి లేదు. సంచులు ఇచ్చే తెలివి లేదు, కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇయ్యాలి, మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇయ్యవాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏందంటే రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. సోదరులతో సోదరిమణులతో నేను కోరేది, ప్రభుత్వం మీద కలిసికట్టుగా ఒత్తిడి పెంచుదాం. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎస్సీఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. నేరాలు చేయనివట అంటూ సినిమా డైలాగ్ లో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. గాదే సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన ప్రభుత్వ వైఖరి వల్లే జరిగిందా లేదా అన్న దానిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణాలంక సీఎం నాగరాజు వ్యవహారంలో వెనుకబడిన వారిని బయట పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏమిటి మీ అసలు ఒక ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రానికి ఏమైనా చెబుతారేమో, తను చేయబోయేది చెబుతారేమో, చేసింది చెప్పుకుంటారేమో అని మనం ఆశపడతాం. నేను నక్సలైట్లతో పోరాడాను, నేను ముఠా నాయకులతో పోరాడాను అని వారు చెప్పిన డైలాగులని సినిమా డైలాగులుగా మేము భావిస్తూ, నేను నేరాలు చేయను, నేరస్తులు సహించను. అయ్యా మీకు దండం పెడుతున్నాను, మీరు నేరాలు చేయలేదని మీరు అంటున్నారు, మంచిది. నేరాలు సహించనని మీరు అంటున్నారు. ఆ సాయికృష్ణ చంపింది ఎవరు చెప్పండి బాబు.
మా క్రాంతి కుమారు ఆత్మహత్య చేసుకుంటూ సిఐ నాగరాజు వల్లనే నేను చనిపోతున్నాను, నేను మాదిగ కులస్తుడిగా పుట్టడమే నేను చేసిన నేరం కాబట్టి నన్ను హింస పెట్టాడని ఒక దళిత యువకుడు అర్ధాంతరంగా పురుగుల మందు దాగి చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది నేరమే కదా. ఒక సిఐ నాగరాజు వెనకాల ఎవరున్నారు? సిపి ఉన్నాడా, డీజీపీ ఉన్నాడా, డీజీపీ వెనకాల మీరున్నారా, మీ వెనకాల ఎవరున్నారు? ఇదంతా కూడా తేల్చాల్సిన బాధ్యత మీదే. మీరు పరిపాలిస్తున్నారు. 2 సంవత్సరాలు అయింది మీ పరిపాలన అయ్యి. రాష్ట్ర రాజధాని హెడ్ క్వార్టర్స్లో విజయవాడలో డీజీపీ ఆఫీస్కి 5 కిలోమీటర్ల దూరంలో, సిపి ఆఫీస్కి కిలోమీటర్ దూరంలో, ముఖ్యమంత్రి గారి ఇంటికి కిలోమీటర్న్నర దూరంలో, ఉప ముఖ్యమంత్రికి కిలోమీటర్ దూరంలో ఈ మర్డర్లు జరిగినాయి. ఈ ప్రభుత్వం చేసిన హత్యలే. ప్రభుత్వ వైఖరి వల్ల పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయి పోలీసులే నేరస్తులుగా మారి, పోలీసులే సెటిల్మెంట్లు దందాలు చేసే నాయకులుగా మారి, నేరస్తులందరినీ పిలుచుకొచ్చి గంజాయి అమ్మమని, డ్రగ్స్ అమ్మమని ప్రోత్సహిస్తూ దానికి ఒప్పుకొని పిల్లలందరినీ అర్ధాంతరంగా చంపేస్తున్న నీ వ్యవస్థలో అది నేరమో ఘోరమో నువ్వే చెప్పాలి. వాళ్ళందరికీ నాయకుడు నువ్వే కాబట్టి ఈ నేరాలన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎవరి వల్ల జరుగుతుంది, ఎవరు ఇలా పురిగొలుపుతున్నారు, ఎవరు వాటాలు అడుగుతున్నారు, పోలీస్ స్టేషన్లకు నెలకింత ఇవ్వమని కప్పం కట్టమని ఎవరు డిమాండ్లు పెట్టారు, మీరే సమాధానం చెప్పమని నేను అడుగుతున్నాను. నేరాలు ఘోరాలు చేయనంటే మరి మీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఆడవాళ్ళతో అసభ్యంగా దొరికారు కదా, అది నేరమే కదా. ఆ ఆడపడుచులకు నువ్వు ఎందుకు న్యాయం చేయలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పాలమూరు ప్రాంత అభివృద్ధి, ప్రజల కష్టాలపై ఓ నేత భావోద్వేగంగా స్పందించారు. దుక్కి దున్నడం, విత్తనం వేయడం వంటి గ్రామీణ జీవితం తనకు తెలుసని పేర్కొంటూ తాను పేదలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీల మధ్య పెరగానని చెప్పారు. దట్ట పని, పార పని చేసే పాలమూరు బిడ్డను పాలనకు పనికిరాదని అహంకారాన్ని బొంద పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. చాలా మంది ఏం చేస్తాడయ్యా, అచ్చంపేట అడవుల్లో నుంచి వచ్చిండు, ఆయన గతం అనుభవం లేదు, ఆయన ప్రభుత్వాన్ని నడపలేదు, వాళ్ళ తాత ముత్తాతలు దొరలు కాదు, వాళ్ళ గడీలు లేవు, ప్రజల మీద పెత్తనం చెలాయించేది ఆయనకు రాదు అని అవహేళన చేసిరు. నేను ఒక్క మాట చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి, నేను పుట్టింది గ్రామంలో అన్ని కులాలు, అన్ని మతాలను, అన్ని సమస్యల్ని, ప్రతి పేదవాడి కష్టాన్ని చూసుకుంటూనే నేను పెరిగిన. వ్యవసాయం తెలుసు, దుక్కి దున్నడం తెలుసు, విత్తనం వేయడం తెలుసు, భూమికి విత్తనానికి ఉన్న బంధం ఏందో పేదవాడికి, పరిపాలన చేసేవాడికి ఉండవలసిన అవగాహన ఏదో అవగాహనతోని గ్రామీణ ప్రాంతంలో పెరిగిన. రాష్ట్రం అంటే, దేశం అంటే ఎక్కడో లేదు, గ్రామాల సమూహమే తెలంగాణ రాష్ట్రం. 12,000 పైచలకు గ్రామ పంచాయతీలు అంటేనే తెలంగాణ రాష్ట్రం. 6 లక్షల పైగా ఉండే ఈ మొత్తం ఈ దేశంలో అన్ని గ్రామాలు, చిన్న చిన్న పల్లెలు కలిస్తేనే ఈరోజు భారతదేశం. సమస్యలు ఎక్కడుంటాయి, సమస్యలు ఎక్కడ పరిష్కరించాలి, ఈ అవగాహన గడీలలో ఉన్న దొరలకు లేకపోవచ్చు. గ్రామంలో సమస్యలు పరిష్కారం అయితే మండలం పరిష్కారం అయినట్టే, మండలంలో సమస్యలు పరిష్కారం అయితే నియోజకవర్గంలో పరిష్కారం అయినట్టే, నియోజకవర్గాలలో పరిష్కారం అయితే జిల్లాలో పరిష్కారం అయినట్టే, జిల్లాల సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయినట్టే, అన్ని రాష్ట్రాలలో సమస్యలు పరిష్కారం అయితే దేశం అభివృద్ధి చెందినట్టే. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, కొండారెడ్డిపల్లిలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, పేదవాడి మధ్యలో పెరిగిన నేను, పేదల సమస్యలు తెలిసిన నేను ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేనా, పరిపాలన నేను అందించలేనా? పాలమూరు బిడ్డలు పరిపాలనకు పనికిరారా? తట్ట పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పలుగు పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పరిపాలనకు మాత్రం పాలమూరు బిడ్డ వద్దనే దురహంకారాన్ని బొందబెట్టాల్సిన బాధ్యత ప్రతి పాలమూరు బిడ్డ మీద లేదా అని నేను ఈరోజు మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా.